హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, జనరల్గా మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇలా చూస్తున్నప్పుడు మనకు డిఫరెంట్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే. సో అలాంటి వీడియోస్ మనకు నచ్చిన వీడియోస్ ఉన్నప్పుడు అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను మీకు చూపిస్తాను. చూడండి, స్క్రోల్ చేసిన కొద్దిగా మనకు చాలా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, మనం ఏదైనా ఒక మంచి వీడియోని డౌన్లోడ్ చేసుకొని చూపిస్తాను, మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సుధీర్ అండ్ రేష్మి ఉన్నది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మనకి ఒకవేళ నచ్చింది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో మనకు 3 డాట్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రిపోర్ట్ నాట్ ఇంట్రెస్టెడ్, కాపీ లింక్, షేర్ టు, సేవ్ అని చెప్పేసి ఇలా ఆప్షన్స్ వస్తాయి కదా. సో ఇది సేవ్ చేస్తే సేవ్ కాదు ఫ్రెండ్స్. ఓకే, మన గ్యాలరీలోకి రావాలి అనుకుంటే కనుక ఇక్కడ మనం స్టేటస్లో పెట్టుకోవాలి, లేకపోతే ఎవరికైనా వీడియో షేర్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ కాపీ లింక్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ కాపీ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాపీ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. లింక్ అనేది కాపీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని యొక్క ఈ వీడియో యొక్క యూఆర్ఎల్ లింక్ అనేది కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దాని నుండి బయటకు రావాల్సి వస్తుంది. సో మీరు బయటకు వచ్చేసిండి. ఆ లింక్ అనేది కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. గూగుల్ ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ చూడండి, సేవ్ ఇన్స్టా అని చెప్పి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సేవ్ ఇన్స్టా అని చెప్పేసి మీరు ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొడితే ఇక్కడ ఇలా వస్తుంది కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, www.saveinsta.com అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. సో మీరు ఇక్కడ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, మనకు ఒక బ్రాకెట్ అనేది కనబడుతుంది కదా. దీంట్లో మనం ఏదైతే మనం యూఆర్ఎల్ అక్కడ కాపీ చేసుకున్నామో లింక్, దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసేసారు కదా. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కిందకి వెళ్తే కనుక ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. ఏదైతే మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ మనకు కనబడుతుంది. సో మనం ఇక్కడ దీన్ని డౌన్లోడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని ఉంది ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేస్తే మనకు మన గ్యాలరీలోకి ఇది వెళ్ళిపోతుంది అనమాట. సో మన గ్యాలరీలో చెక్ చేస్తే కనుక ఈ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని మనం స్టేటస్గా పెట్టుకోవచ్చు, లేదా వీడియో వరకైనా షేర్ అయినా చేయొచ్చు, వాట్సాప్ ద్వారా కానీ ఇంకేది ద్వారా కానీ. సింపుల్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.